బేబీస్‌కి బ్రషింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? అండ్ దాంతో పాటు ఏ టైప్ ఆఫ్ బ్రషెస్ వాడితే బెటర్? ఏ టూత్ పేస్ట్ బెటర్? అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ టూత్ పేస్ట్ అనేది యూజ్ చేయాలనేది చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత, పీడియాట్రిషియన్. బ్రషింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మీ బేబీకి ఫస్ట్ పన్ను వచ్చిన రోజు నుంచి మీరు బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలి. రోజుకి ఎనీ టైమ్స్ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ పడుకోబోయే ముందు బ్రషింగ్ అనేది చేపించాలి. ఏ టైప్ ఆఫ్ బ్రషెస్ అయితే బెటర్? ఓవల్ షేప్ స్మూత్ బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ అయితే బెటర్. చాలా కంపెనీస్ వాళ్ళు మనకి ఏజ్ రికమెండెడ్ టూత్ బ్రషెస్ మనకు బయట దొరుకుతున్నాయి. ఏజ్ రికమెండెడ్ బ్రషెస్ మటుకే తీసుకోండి. దాంతోపాటు టూత్ పేస్ట్ విషయానికి కూడా ఎంత అమౌంట్ యూస్ చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ లెస్ దెన్ 3 ఇయర్స్ ఉన్న బేబీకి మనకి టూత్ పేస్ట్ అమౌంట్ అనేది రైస్ గ్రెయిన్ అంటే చిన్న అన్నం గింజంత అమౌంట్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు గ్రేటర్ దాన్ 3 ఇయర్స్ ఉన్న బేబీకి అయితే పీ సైజ్ అంటారు, అంటే పచ్చి బఠానీ సైజ్ ఉంటుంది కదా, అంత మటుకే తీసుకోవాలి. చాలా మంది ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ యూస్ చేయాలి అట్లనే చెప్తుంటారు. అకార్డింగ్ టు రికమెండేషన్స్ అండి, లెస్ దాన్ 1000 ppm ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ అనేది యూస్ చేయాలి. ఈ పిక్ లో చూపించిన టూత్ పేస్ట్ అన్ని రికమెండెడ్ అండి మీ పిల్లల ఏజ్ ప్రకారము. దాంతోపాటు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఖచ్చితంగా రెగ్యులర్గా డెంటల్ విజిట్స్కి అనేది వెళ్ళాలి అండి. ఈ వీడియో ఖచ్చితంగా అందరి పేరెంట్స్కి యూస్ఫుల్ అండి. సో ఖచ్చితంగా అందరి పేరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.